డిజిటైజ్డ్. సో వాళ్ళు బుక్ చేసి వాళ్ళ స్లాట్ కన్ఫర్మ్ చేసుకొని రావచ్చు డైరెక్ట్గా. సో నో వెయిటింగ్, నో లైన్ సిస్టమ్ అలాంటివి ఏమి ఉండదు. సో జస్ట్ బ్లాక్ చేసుకొని వాళ్ళ స్లాట్, వాళ్ళకి ఇష్టమైన స్లాట్ బ్లాక్ చేసుకొని డైరెక్ట్గా వచ్చి బ్లడ్ డొనేషన్ చేసుకోవచ్చు ఇక్కడ. సార్ మనం ఒక పని చేద్దామండి. వీ హ్యావ్ ఏ వండర్ఫుల్ ఏవి. అంటే ఏం చేసామంటే, సారీ ఫస్ట్ స్కాన్ చేద్దాం. ఓకే, www.kchiranjeevi.com. ఇది చిరంజీవి గారి వెబ్సైట్ అండ్ ఇట్స్ ఎ వెరీ వెరీ ఇంటరాక్టివ్ వెబ్సైట్. నార్మల్గా సినిమా పేర్లు మాత్రమే వస్తాయి, కానీ సినిమా పేర్లతో పాటు పాటలు, ఆ సినిమా ఎక్కడ చూడొచ్చు అన్ని ఇంటరాక్టివ్గా అప్పటికప్పుడే చూసే ఒక అపురూపమైన వెబ్సైట్ ఇది. వన్ ఆఫ్ ఎ కైండ్ విచ్ ఇస్ లాంచ్డ్ రైట్ నౌ. ద మోస్ట్ కాంప్రహెన్సివ్ వెబ్సైట్ అండి. మీకు ఇందులో పాట కావాలన్నా పాటకి డైరెక్ట్ లింక్ ఉంటుంది, సినిమా చూడాలనుకుంటే సినిమాకి డైరెక్ట్ లింక్ ఉంటుంది. ఆ లింక్స్ అన్నీ కూడా ఇందులో ఉంటాయి. దాని గురించి డెఫినెట్లీ యూ విల్ గెట్. ఓకే, సో ఇప్పుడే మీకు చూపించిన ఈ వెబ్సైట్, థ్యాంక్ యూ మా. సో బేసిక్గా నాన్నగారి మీద చాలా వెబ్సైట్స్ వచ్చినాయి. ఫ్యాన్స్ అందరు ఫ్యాన్స్ క్రియేట్ చేసినవి ఉన్నాయి, కానీ బహుశా ఇది ఇస్ ద ఫస్ట్ టైం మేము అఫీషియల్గా చాలా నీట్గా ఇంటర్ఫేస్ కానీ ఆయన 150+ సినిమాలు, దాని సాంగ్స్తో పాటు దాని సినిమాలు ఏ వెబ్సైట్స్లో స్ట్రీమింగ్ అవుతున్నాయి దాని లింక్స్తో పాటు చాలా వరకు మనకి ఒక సినిమా చూడాలంటే ఏ వెబ్సైట్లో ఉంది, లేకపోతే ఏ ఇంటర్ఫేస్, అది అమెజాన్, నెట్ఫ్లిక్స్, జీలో ఉన్నాయా మనకి తెలియని పరిస్థితులు ఉన్నప్పుడు ఈ వెబ్సైట్లో డైరెక్ట్గా ఆ లింక్కి వెళ్ళడం, ప్లస్ ఆయన స్ట్రగుల్స్, ఆయన జర్నీ, ఆయన అచీవ్మెంట్స్ అవన్నీ కూడా దీంట్లో. అండ్ యాజ్ అ స్టేట్స్మెన్గా ఆయన పనిచేసిన అచీవ్మెంట్స్, ఆయన మేజర్ ఇనిషియేటివ్స్ ఏవేమి తీసుకున్నారో టూరిజం మినిస్టర్గా ఉన్నప్పుడు అవన్నీ చాలా వరకు మేము మర్చిపోయే టైంలో తిరిగి ఈ వెబ్సైట్ ద్వారా చాలా మంచిగా గుర్తు చేయడం జరుగుతుంది. అండ్ స్ట్రీమింగ్ బేసిక్గా ఇట్స్ అ వెరీ ఇంటరాక్టివ్ ఫన్ వెబ్సైట్. చాలా సీరియస్గా ఏం లేదు, హ్యాపీగా ఎంటర్టైన్ చేసే ఒక వెబ్సైట్. వేరియస్ డైరెక్టర్స్, ఆర్టిస్ట్, ప్రొడ్యూసర్స్ వాళ్ళకి నాన్నగారితో ఉన్న ఇంటరాక్షన్ ఎలా ఉండేది, వాళ్ళు నాన్నగారి గురించి ఏమనుకున్నారు, నాన్నగారు వాళ్ళ గురించి ఏమనుకుంటున్నారు, వాళ్ళ జర్నీస్ అవన్నీ. సో ఇట్ ఈస్ జస్ట్ ద ఫస్ట్ ఫేజ్. ఇది పెరుగుతూనే వెళ్తూ ఉంటుంది. దాన్ని వెబ్సైట్ www.kchiranjeevi.com, అదే వెబ్సైట్. సో ఐఎమ్ వెరీ వెరీ ప్రౌడ్ టు లాంచ్ దిస్ అండ్ దీన్ని ఇంకా బెటర్ చేస్తూనే ఉంటాం. అండ్ దట్స్ ఆల్. విల్ సార్ ఒక 2 minutes if you sit down, we'll just show them an EV అండి. Which will be very easy for everybody to type in. మనకందరికి తెలిసిందే CCT అని పేరుతో ఎక్కువ పాపులర్గా చెప్తాము. సో చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ఈరోజు చరణ్ గారు మాతో ఉన్నారు, ఇనాగ్రేట్ చేశారు. దిస్ విల్ బీ అవైలబుల్ అక్రాస్ ద కంట్రీ. మీరు ఎక్కడున్నా మీరు స్లాట్లు బుక్ చేసుకొని ఎప్పుడైనా వచ్చి ఇక్కడ బ్లడ్ డొనేషన్ అలాంటివి యూ కెన్ గివ్. కార్నియా డొనేషన్ ఉండొచ్చు, అండ్ డౌన్ ద లైన్ ఎవ్రీ ఆర్గన్ డొనేషన్ కోసం కూడా phase 2లో విల్ బీ ప్లానింగ్ అబౌట్ ఇట్. సో ఇప్పుడు ఈ వెబ్సైట్ చూస్తూ ఉంటే మీకు ఇది 25 లాంగ్వేజెస్లో అవైలబుల్ ఉంది. అలాగే ఫౌండర్ గురించి చెప్పాలంటే ఒక పారాలో మనం చెప్పలేము, చాలా చాలా కావాలి మనకు. సో వెబ్సైట్లో కూడా ఫౌండర్ చిరంజీవి గారి గురించి ఉంటుంది యాక్సెస్. ఇక్కడ నుంచి కూడా kchiranjeevi.com ఆ వెబ్సైట్కి లింక్ ఉంటుంది. అలాగే ఈ కింద స్క్రోల్ డౌన్ చేస్తే ఇది ఆన్ చేస్తామండి, మీకు కెమెరాలో వచ్చేలాగా బ్రైట్నెస్ తగ్గించి.
సో వెబ్సైట్లో చూస్తే ఆక్సిజన్, అలాగే రిక్వెస్ట్ ఫర్ బ్లడ్, డొనేట్ బ్లడ్, ఐ బ్యాంక్ ఇలాంటివి చాలా క్లియర్గా మెన్షన్ ఉందండి. సో ఆక్సిజన్ మీద మీరు క్లిక్ చేస్తే యూ కెన్ మోస్ట్ క్రిటికల్ రిక్వైర్మెంట్ మనకి పాండమిక్లో మనకు తెలిసిందే హౌ మచ్ చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఎంతో మందికి ఆక్సిజన్ సిలిండర్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఎన్నో లాస్ట్ మూమెంట్ రిక్వెస్ట్ వచ్చినా అన్నీ 100% వరకు రిక్వెస్ట్ ఫుల్ఫిల్ చేయడం జరిగింది. సో అలాగే మీరు ఇప్పుడు బ్లడ్ బ్యాంక్ అని ఉన్న ప్లేస్లో మీరు ఇలా క్లిక్ చేస్తే డొనేట్ బ్లడ్ అని ఉంటుందన్నమాట. డొనేట్ బ్లడ్ అక్కడ ప్రెస్ చేసిన తర్వాత ఇట్ గో ఇన్ టు ఆల్ ద డీటెయిల్స్. ఓకే, సో ఇందులో సో ఐ థింక్ ఇక్కడ డీటెయిల్గా ఉంది కాబట్టి ఇప్పుడు ప్రత్యేకంగా ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన నీడ్ లేదనుకుంటా. బికాజ్ యా ఇట్ కెన్ బి అ సెల్ఫ్ వాక్ త్రూ ఫర్ ఆల్ ఆఫ్ యూ. అంత ఈజీగా ఉంది ఇంటర్ఫేస్ కానీ, చాలా చిన్నపిల్లలు కూడా యాక్సెస్ చేసి అంత ఈజీగా ఉంది. థ్యాంక్ యూ. చాలా విజువల్గా ఉంది. కాంటెంట్ రాసిన కాంటెంట్ కానీ టైప్ చేసిన తక్కువ. వెరీ ఇంటరాక్టివ్ విజువల్ మీడియా ఎక్కువ ఉంది. సో అలాగే కొంత ఎంటర్టైన్మెంట్ కూడా ఆయన వెబ్సైట్ ఇందాక చెప్పినట్టు అది కూడా ఉంది. సో చిరంజీవి గారు లాగే కలర్ఫుల్గా ఉందని చెప్పాలి. ఎందుకంటే సింపుల్గా చెప్పాలంటే కే బాలచంద్ర గారు అన్నారట, కమల్ హాసన్ గారు అండ్ అఫ్కోర్స్ రజనీకాంత్ గారు కలిపితే చిరంజీవి గారని. అంటే చాలా దుఃఖంగా బాధగా ఉన్నవైనా చాలా సునాయాసంగా చేస్తారు. అలాగే మనందరినీ ఉర్రూతలు ఎక్కించే డాన్స్లైనా చాలా ఈజీగా చేసి ఎంటర్టైన్ చేస్తారు. అలాగే ఈ వెబ్సైట్ కూడా ఉండబోతోంది. ఎందుకంటే వెబ్సైట్ ఎంత అందంగా ఉందంటే నేను ఆల్రెడీ లాగా ముందర చూసేసాను వచ్చే ముందర. చక్కగా సినిమా పోస్టర్ల లాగా అన్నీ కనిపిస్తూ ఉంటాయి. ఆయన మొదటి సినిమా నుంచి ఇప్పటి వరకు 150 ఫిల్మ్స్ ఉన్నాయండి. ఫిలిమ్స్ ఉంటాయి. ఆ ఫిలిం చూడాలి అని మీరు అనుకుంటే కనుక ఒక క్లిక్ చేస్తే అది అమెజాన్లో ప్రైమ్లో ఉందా, నెట్ఫ్లిక్స్లో ఉందా, యూట్యూబ్లో ఉందా, లేకపోతే ఎక్కడుంది అన్న క్లిక్కి వెళ్ళిపోతారు, ఆ లింక్కి వెళ్ళిపోతారు. సో అక్కడ క్లిక్ చేయొచ్చు. అంతేకాకుండా ఈయన విజయశాంతి గారితో ఏ సినిమాలు చేశారు అంటే ఆ లిస్ట్ వచ్చేస్తుంది. ఆల్ఫబెటికల్ ఆర్డర్లో వస్తుంది. ఏ హీరోతో చేశారు, హీరోయిన్ కానీ డైరెక్టర్ అన్ని ఆల్ఫబెటికల్ ఆర్డర్లో ఉంది. సో మీరు విజయశాంతి, శ్రీదేవి, కాజల్ మీరు ఏం చేసినా ఇట్ విల్ గివ్ యూ ఇన్ కంప్లీట్ డీటెయిల్. అలాగే ఇప్పుడు భార్గవి చెప్పినట్టు అమెజాన్ ప్రైమ్లో ఉందంటే అక్కడ లింక్ ఉంది. యూట్యూబ్లో ఒకవేళ మూవీ ఉందంటే మీకు డైరెక్ట్గా లింక్ ఉంది. అలాగే గానా, సావన్ అన్ని పాటలు కూడా కరెక్ట్, ఎగ్జాక్ట్లీ నివేదిత చెప్పినట్టు పాటలవి కూడా అండి. మనం అనుకుంటాం అరే ఈ పాటని డ్యాన్స్ చేయాలని ఉంది. ఎల్ అంటే ఓ అంటే వి అంటే ఈ అంటే లవ్ 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 ఎస్ ఐ వాంట్ ఇట్ అంటే అది నొక్కితే చాలా పాట వస్తుంది. మీరు అక్కడే చూసి నేర్చేసుకోవచ్చు. లవ్ అని ఎందుకు చెప్పానంటే మనకు అంత ప్రేమ ఉంది కాబట్టి చిరంజీవి గారి మీద. సో ఇలా చాలా ఇంటరాక్టివ్గా ఇన్ఫర్మేటివ్గా ఉన్న వెబ్సైట్, వన్ ఆఫ్ ఎ కైండ్ ఇది. అండ్ ఇలాంటి ఆలోచన వచ్చిన మన మెగా పవర్ స్టార్ గారికి అండ్ చేసిన ఇండియా ఎఫెక్ట్స్, ఈస్ట్ ఎఫెక్ట్స్ వాళ్ళకి కూడా కంగ్రాచులేషన్స్. నాది ఓన్లీ కేవలం ఆలోచనే, బట్ దీని వెనకాల కృషి చేసిన వీళ్ళిద్దరికీ అండ్ హోల్ టీమ్ ఆఫ్ సిసిటీ స్వామినాయుడు గారికి, ఇక్కడ పనిచేసిన ప్రతి టెక్నీషియన్కి అందరికీ థ్యాంక్ యూ. ఆ డేటా వీళ్ళందరికీ ఇవ్వడం జరిగింది. వీళ్ళు ఇంత బ్యూటిఫుల్గా చేశారు. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. చాలా చాలా బాగుంది. ఎన్నో సంవత్సరాలుగా నేను ఇది చేద్దాం అనుకున్నాను. చరణ్ గారు ఇచ్చారు. సో ఇన్పుట్స్ లేకుండా మేమేం చేయలేము. సో ఇన్పుట్స్ లేకుండా చేయలేము కాబట్టి అలా. థ్యాంక్ యూ సో మచ్. ఇంతకీ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారుగా, గంట కొట్టడం మాత్రం మర్చిపోవద్దు.